పాలన చేతకాని వాడు అధ్యక్షుడైతే ఉక్రెయిన్ పరిపాలన ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. కరెక్ట్గా యుద్ధం తీసుకురావడానికి కారణం పాలకుడి యొక్క వింత చేష్టలే. అమెరికా దగ్గర అందరి దగ్గర హీరో అవ్వడానికి అతను హీరో అయ్యాడు, ఇప్పుడు ప్రపంచం ముందు జీరో అయ్యాడు. ఎందుకంటే అప్పుడు రష్యా మీద గెలిచే హీరోగా చూపించారు. రష్యా మీద ఓడి ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి భూభాగం కోల్పోతూ ఉంటే బీరుడు అవుతున్నాడు, చేతకాని దద్దమ్మ అవుతున్నాడు. క్రమంగా డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, కేర్సన్ లాంటి ప్రాంతాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కొత్తగా అవద్వికా లాంటి ప్రాంతం డొనెట్స్క్లో ఉన్నటువంటి మిగతా రీజియన్ వెళ్ళిపోతూ వస్తుంది. ఈ దశలో ఈ మొత్తం వ్యవహారాన్ని సైనికాధికారిని మార్చడం ద్వారా ప్రయత్నించాడు. కానీ సైనికాధికారి మార్పుతో తర్వాత ఇంకా ఎదురు దెబ్బలే తగిలినాయి కానీ సక్సెస్ కాదు. ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి విదేశాంగ మంత్రిని పదవి నుంచి తీసేయడానికి సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే విదేశాలతో ర్యాపో మెయింటైన్ చేసి సక్సెస్ కాలేకపోయావంటూ విదేశాంగ మంత్రిని తీసేసే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా కులేబా విదేశాంగ మంత్రిని పదవి నుండి తొలగించడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశమైంది.